హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణ సాత్లూరి. సో ఇవాళ మనం జూ పార్క్ వచ్చామండి. చూద్దాము ఇక్కడ విశేషాలు ఏంటియో. నాతో ఉండండి, మీరు చూడండి. థ్యాంక్ యూ. మీరు చూడొచ్చండి ఇక్కడ జూ పార్క్ టైమింగ్స్. మండే హాలిడే ఎప్పుడైనా. సో ఇక్కడ డిఫరెంట్ ఫేర్స్ ఉన్నాయి చూడండి. మెయిన్ ఎంట్రీ, సఫారీ పార్క్, డిఫరెంట్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ మెయిన్ టికెట్ కౌంటర్, ఇది జూ పార్క్ టికెట్ కౌంటర్. ఇక్కడ చూడవచ్చు మీరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గో గ్రీన్ ఇనిషియేషన్. ఇవాళ మనం జూ పార్క్లో ఉన్నాము, హైదరాబాద్. చూద్దాము జూ పార్క్ విశేషాలు ఏంటియో. నాతో ఉండండి, మీరు చూడండి. मैडम बोली मास्क लगा भाई. ఇప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కబోతున్నాం అనమాట, నెహ్రూ జువాలజికల్ పార్క్లో. పెద్దలకైతే చూడండి ఇక్కడ 30 రూపీస్ ఉన్నాయి టికెట్. ఇప్పుడే తీసుకున్నాము. సో ఇది మన ట్రైన్, టాయ్ ట్రైన్. అంటే మొత్తం జూ పార్క్కి ఒక కంప్లీట్ ట్రిప్ వేస్తుంది అనమాట, రౌండ్ అనమాట, కంప్లీట్ రౌండ్ ఇది. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా తిరగడానికి ఇబ్బంది అవుతాయి జూ పార్క్లో, ఏమవుతుందంటే ఈ ట్రైన్ టికెట్ తీసుకోవచ్చండి. 30 రూపీస్ టికెట్. 30 రూపీస్ టికెట్ తీసుకొని ఇట్లా కూర్చుంటే మొత్తం ఒక రౌండ్ జూ పార్క్ చుట్టూ ఒక రౌండ్ తిప్పి చూపిస్తుంది. దాన్ని బట్టి మనకు కావాల్సిన ప్లేసెస్ ఏవైనా నచ్చినవి ఉంటే అక్కడికి మనం మాన్యువల్గా కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ. ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేసి కూడా మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట డిఫరెంట్ లొకేషన్స్లో జూ పార్క్లో. చూద్దాం, రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. హాయ్, ఇదే మన జూ పార్క్ ట్రైన్ అండి, టాయ్ ట్రైన్ అనమాట. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాము మీకోసం. చూద్దాం ఎలా ఉంటుందో, ట్రిప్ ఎలా ఉండబోతుందో. నిజంగా చాలా బాగుందండి ట్రైన్. పిల్లలు పెద్దలు అందరికీ అదొక ఎంజాయ్మెంట్ అనమాట, చిన్న ట్రైన్ కాబట్టి. ఈజీగా 50-60 మెంబర్స్ కూర్చోవచ్చు. 50 to 100 కూడా కెపాసిటీ ఆక్యుపై చేయొచ్చు అండి దీంట్లో, ట్రైన్లో, టాయ్ ట్రైన్లో. సో మనం టాయ్ ట్రైన్లో ఉన్నాము, చూడొచ్చు జూ పార్క్లో. దీని గురించి చెప్పాలంటే అండి, జూ పార్క్ గురించి, జూ పార్క్ అనేది 1959లో ఎస్టాబ్లిష్ అయింది. టోటల్ ఏరియా ఆఫ్ ది జూ పార్క్ వచ్చేసి 380 acres ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే, అది ఎస్టాబ్లిష్ అయింది మాత్రం, కాకుంటే పబ్లిక్ విజిట్ చేసింది మాత్రం 1963 అక్టోబర్ నుంచే స్టార్ట్ అయింది అఫీషియల్గా. పబ్లిక్ అంటే జనాలు వచ్చి విజిట్ చేయడం, జంతువుల్ని చూడడం, అది మాత్రం స్టార్ట్ అయింది మాత్రం 1963 అక్టోబర్ నుంచి అండి. ఎందుకంటే ఈ జూ పార్క్ కూడా మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీదనే ఉంది ఇది జూ పార్క్ అనేది. అది కూడా అక్టోబర్ 1963లో స్టార్ట్ అయింది.
చూడొచ్చండి ఆస్ట్రిచ్ అండి. ఇది కొంచెం జూమ్ చేస్తున్నాను మీకోసం. చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే మన ట్రైన్ అనేది ఫుల్ అవుతుందండి. ఏంటిదంటే మినిమం ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వాలంటే 30 మెంబర్స్ ఉండాలంట. టాయ్ ట్రైన్ జూ పార్క్లో వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫుల్ అయింది. ఇంకొంచెం ఒక 10 మెంబర్స్ వస్తే సరిపోతుంది. స్టార్ట్ అవుతుంది ఇది ట్రైన్. వెయిట్ చేద్దాం. వెయిట్ ఫర్ బెటర్. మన అజంతా ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిందండి. టాయ్ ట్రైన్ అనమాట జూ పార్క్లో. మ్యాప్ అండి. ఫస్ట్ ట్రైన్ టూర్ అయిపోతే మనం తర్వాత ఏంటిదంటే నిదానంగా నడుచుకుంటూ ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అక్కడ చూడొచ్చు, పికాక్స్ ఉన్నాయి అక్కడ. ఇదో మళ్ళీ వద్దాం. ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మనది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టైగర్స్ అండి, చూడండి వైట్ టైగర్. మీరు ఇక్కడ చూడొచ్చు టైగర్స్, వైట్ టైగర్స్ అండి. చీతా కనిపించలేదు. ఇంకొక రౌండ్ వేద్దాం తర్వాత. acres ఆఫ్ ల్యాండ్ తిరగడం అంటే మాటలు కాదు. అందుకే మనం టాయ్ ట్రైన్ ఎక్కాం ఫస్ట్. తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దాం.